హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అందులో ఒక స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఉడకడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి మనం మసాలా వేసుకోవాలి. దంచని మసాలా వేసుకోండి. ఒక యాలకు, 2 లవంగ, సాజీరా, అలాగే బగారా ఆకు, ఇవే నేను వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమాటో వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి వన్స్ కలుపుకొని అందులోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలన్నీ మాడిపోకుండా ఉండడానికి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకొని ఇవన్నీ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్గా ఫామ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకొని దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు 250 గ్రామ్స్ ఉంటుంది. దాంతో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అనేది రైస్ మునిగేంత వరకు పోసుకోండి. అలాగే టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఆ వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకొని వన్స్ కలుపుకోవాలి. వన్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి రైస్ని ఒక 80% దాకా ఉడికించుకోవాలి. రైస్ అనేది ఒక 80% ఉడికాక వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఇలా అంటే కొంచెం పలుకుగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వంచి పక్కన పెట్టుకోండి రైస్. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక అడుగు మందం ఉన్న గిన్నెను తీసుకోండి. అందులో ఫస్ట్ లేయర్ రైస్ వేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, దాని తర్వాత పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 లేయర్ రైస్ వేసుకోండి. సేమ్ ప్రాసెస్ని రిపీటెడ్గా చేయండి. లాస్ట్ ఫైనల్గా ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టిన తర్వాత దానిపైన ఒక బరువు ఉంచి 1/2 అవర్ దమ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీ దమ్ చేసుకోండి. ఆఫ్టర్ 30 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఇలా రెడీ అయిన బిర్యానీ ఒక ప్లేట్లోకి తీసుకొని
పెరుగు రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.